హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం ఒకే పూర్ణం పిండితో మనం బొబ్బట్లు అలానే పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనం యూస్ చేస్తున్న ఈ పూర్ణము పిండిని అనేది ఎలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఈ పూర్ణం బూరెల్ని బొబ్బట్లని మరి ఎలా ఆ పూర్ణముని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఆలస్యం చేయకుండా. సో ఇక్కడ నేను పూర్ణం పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పెసరపప్పుని యూస్ చేస్తున్నానండి. శనగపప్పు బదులు పెసరపప్పు అయితే మనకి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది, హ్యాపీగా ఎన్నన్నా తినేయచ్చు అనమాట. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దామండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ పెసరపప్పుని మనం ఒక పావు కేజీ తీసుకోవాలన్నమాట. చక్కగా ఇలా కుక్ చేసేసుకోవాలి. నేను పెసరపప్పు అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో వేసుకోలేదు, ఇలా దాకలోనే ఉడికించేసుకున్నాను అనమాట. మనం చాలా మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. పెసరపప్పు అనేది ఇలా కుక్ చేసుకున్న పెసరపప్పుని పక్కన పెట్టేసుకోవాలి. అలానే దీంట్లోకి మనం బెల్లంని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. పావు కేజీ పెసరపప్పుకి పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పుని ఒక మందపాటి ప్యాన్లో వేసేసుకోవాలి. దాంట్లో కలర్ కోసం మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట. అలానే మనం తురిమి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటూ దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే త్వరగా కుక్ అయిపోతుంది. ఈ స్టఫింగ్ అనేది చాలా దగ్గరికి రావాలన్నమాట. వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయిపోవాలి, దగ్గరికి వచ్చేయాలన్నమాట. బాగా అలా దగ్గరికి వచ్చేసే వరకు మనం కుక్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుముని అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనం కుక్ చేసేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేయాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా దగ్గరకు వచ్చేస్తే మనకి పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న పూర్ణంతో మనం పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే బొప్పట్లు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అయ్యే కొద్దీ కూడా ఈ 2 కూడా దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా దగ్గర పడేటప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అలాగే ఇలాచి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఈ 3 కూడా యాడ్ చేసినట్లయితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనకి మన పూర్ణాలకి ఈ 3 కూడా యాడ్ చేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని చూసారు కదా ఎంత దగ్గర పడిపోయిందో. ఇలా దగ్గర అవ్వాలన్నమాట. ఇలా మనం ఉండలు చుడుతూ ఉంటే ఉండకి రావాలన్నమాట. ఇంత దగ్గర పడిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తయారైపోయిన వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బొబ్బట్లు తయారు చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ బొబ్బట్ల కోసం నేను ఈ బొబ్బట్లు అనేవి గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి. గోధుమ పిండి అయితే మనకి మంచి హెల్దీ అని చెప్పచ్చు మైదా కన్నా. సో గోధుమ పిండిని మనం సేమ్ చపాతీ పిండి ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో అలాగా స్మూత్గా ఒక డవ్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న డవ్ అనేది ఒక 1 అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకున్నట్లయితే మన బొబ్బట్లు అనేవి చాలా స్మూత్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము చపాతీలాగా చేసుకొని ఒక రౌండ్ బాల్ చేసుకొని దాంట్లో మనం ఈ విధంగా మనం స్టఫ్ని పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట. రోల్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే ఈ విధంగా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి అంటే గోధుమ పిండిని మనం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మన లోపల స్టఫ్ కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే కనుక మన బొబ్బట్టుకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకొని ఇలా మనం ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. చేతికి కొంచెము నెయ్యి రాసేసుకొని మనం ఇలా ప్రెస్ చేసేసుకోవడమేనండి. మనం ఎటువంటి చపాతీ కర్ర అలాంటివి ఏం యూస్ చేయకుండానే చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం గోధుమ పిండి మిశ్రమాన్ని చాలా స్మూత్గా మిక్స్ చేసుకుంటాం కాబట్టి మనం ఇలా చేత్తో ప్రెస్ చేసేసుకుంటూ ఇలా బొబ్బట్లని బాగా పల్చగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చెప్తున్నాను కదండి, గోధుమ పిండి బాలు అలానే లోపల స్టఫింగ్ బాలు కూడా ఈక్వల్ క్వాంటిటీలో కనుక తీసుకొని కనుక మనం చేసుకున్నట్లయితే కనుక బొబ్బట్లు మనకి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా 2 సైడ్స్ రెడ్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటూ చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద ఇలా రోస్ట్ చేసుకుంటే మన గోధుమ పిండి బొబ్బట్లు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఒక్కసారి మీరు ఈ విధంగా గోధుమ పిండితో బొబ్బట్లు చేసుకోండి ఫ్రెండ్స్. హెల్దీ అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం బొబ్బట్లన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ గోల్డ్ కలర్లోకి కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బొబ్బట్లు ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట గోధుమ పిండితో.
కాల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్నట్లయితే కనుక మనకి మంచిగా స్మూత్గా వస్తాయి బొబ్బట్లు అనేవి. హై ఫ్లేమ్ మీద కాల్చుకోకుండా మనం మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. బొబ్బట్లు అనేవి 2 సైడ్స్ కూడా రెడ్ కలర్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనమాట మనం డవ్ అనేది చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అలానే 1 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత. ఆ విధంగా అయితే మనకి బొబ్బట్లు అనేవి చాలా స్మూత్గా వస్తాయి. కాల్చుకునేటప్పుడు ఈ విధంగా మనం గరిటతో అటు ఇటు కొంచెం స్ప్రెడ్ చేసినట్లయితే పొంగుతాయి అన్నమాట మన బొబ్బట్లు అనేవి. బాగా పల్చగా చేసుకోవాలి. ఈ విధంగా నేను అన్ని బొబ్బట్లు కాల్చి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి బొబ్బట్లు అనేవి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో, స్మూత్గా కూడా వచ్చినాయి అనమాట. ఒక్కసారి మీరు మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఈ స్టఫ్తో మనం పూర్ణం బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాము. సేమ్ ఇదే స్టఫ్ని కనుక మనం ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇలా మనం 2 వెరైటీస్ చేసేసుకోవచ్చు అనమాట. మనము బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ కోసం మినప్పప్పు 1 కప్పు తీసుకున్నట్లయితే బియ్యాన్ని కూడా 1 కప్పు తీసేసుకోవాలి. తీసుకొని 2 కూడా నానబెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 to 6 అవర్స్ నానబెట్టేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మినప్పప్పులో చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. దోశ బ్యాటర్ లాగా లూజ్గా కాకుండా టైట్గా పట్టుకోవాలి, కానీ స్మూత్గా నలిగిపోవాలన్నమాట మినపప్పు అనేది. సో మినపప్పు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఐస్ గడ్డలు కానీ కూల్ వాటర్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే బాగా స్మూత్గా బ్లెండ్ అవుతుంది. అలానే బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. 2 విడివిడిగా మిక్సీ పట్టుకున్నట్లయితే కనుక స్మూత్గా బ్లెండ్ అవుతాయి. ఈ 2 ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మన బ్యాటర్ అనేది ఈ విధంగా టైట్గా ఉండాలి. అప్పుడే పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. లూజ్గా కాకుండా ఇలా టైట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని వెంటనే పూర్ణం బూరెలు వేసేసుకోకుండా ఒక 1 అవర్ మనం కనుక పక్కన పెట్టేసుకొని 1 అవర్ తర్వాత వేసుకున్నట్లయితే మన పూర్ణం బూరెలు అనేవి మెత్తగా వస్తాయి. సో 1 అవర్ తర్వాత మనం చూద్దాము. ఈ విధంగా మనం ఆల్రెడీ బొబ్బట్లు చేసుకున్నప్పుడు స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, చెప్పాను కదండి. ఒకే స్టఫ్ని మనం చక్కగా ఈ 2 పూర్ణం బూరెలు వేసుకోవచ్చు, అలాగే బొబ్బట్లు వేసుకోవచ్చు. అలాగే మనము బొబ్బట్లకి ఎలా అయితే మనము బాల్స్ లాగా చేసుకున్నామో దీనికి కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఆ బ్యాటర్లో కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఈ విధంగా బాల్స్ని ఈ పిండిలో ముంచేసి బాగా వేడెక్కిన ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. కాకపోతే మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనకి పూర్ణం బూరెలు అనేవి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి, కానీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా 1 by 1 మనం అన్ని బాల్స్ కూడా వేసేసుకొని పిండిలోకి ఇలా మనం రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న ఈ పెసరపప్పు మూలంగా పూర్ణం బూరెలలో కానీ అలానే బొబ్బట్లలో కానీ పెసరపప్పు యాడ్ చేయడం మూలంగా స్టఫింగ్ అనేది పెసరపప్పు యూస్ చేయడం మూలంగా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మాత్రం మీరు పెసరపప్పుతో ఒకసారి పూర్ణం బూరెలు అలానే బొబ్బట్లు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట ఆ టేస్ట్ అన్నది. ఈ విధంగా నేను అన్ని పూర్ణం బూరెలు వేసేసుకున్నాను. మనం కాల్చుకునేటప్పుడు మాత్రం మరీ బాగా గోల్డ్ కలర్లోకి రాకముందే మనం తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఒకే స్టఫ్తో మనం ఈ విధంగా 2 స్వీట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు త్వరగా అయిపోవాలంటే ఒక స్టఫ్తో ఈ విధంగా 2 ప్రసాదాలు అనేవి క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో స్టఫ్ అనేది. అలాగే పూర్ణం కూడా చక్కగా స్మూత్గా వచ్చిందండి. తప్పకుండా ఈ మెజర్మెంట్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.